Hey mom, what are you doing? And why are you in such a hadavidi? Today is Mrugashira Karti, monsoon season in English. Oh. వర్షాలు ఎక్కువ పడతాయి అన్నమాట. వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు మేము మా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న మాకు మృగశిర కార్తీ రాగాలే ఫిష్ ఇచ్చేవాళ్ళు. ఫిష్ తినడం వల్ల ఏమవుతుంది? Skin will get good and we'll get more healthy. అండ్ తెలంగాణలో అయితే తింటారబ్బా. ఓకే. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేస్తారంటే బెల్లం ఇంగువ తింటారు. బెల్లం అండ్ ఇంగువ. నేను ఇప్పుడు బెల్లం ఇంగువ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలి, బెల్లం ఇంగువ ముద్దలు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, కొంచెం ఇంగువ వేసుకొని దీన్ని ఇలా ముద్ద కట్టుకోవాలి. So we have to make it into a round ball. Can't you just roll it with both of your hands? బెల్లం అండ్ ఇంగువ ముద్ద. Okay, bellam and inguva. ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఉన్న పలంగా నోట్లో వేసుకొని మింగేయాలన్నమాట, పళ్ళకి తగలకుండా. ఇంగువ డైజెస్టివ్ సిస్టమ్కి, బాడీలో ఉన్న జర్మ్స్, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అన్నిటినీ తీసేస్తుంది. ఇంగువకి అంత బలం ఉంటుంది. ఇంగువని అప్పుడప్పుడు కూరల్లో, పులిగూరలో కూడా వేసుకొని తినొచ్చు. సో ఇంగువ చాలా చాలా మంచిది. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది కదా, మాన్సూన్లో ఫిష్ తినడం వల్ల మనకు ఎంత బలం వస్తుందో, అట్ ద సేమ్ టైం మనకు ఆకుకూరలు స్పెషల్గా తినడం వల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. ఓకే, ఎందుకంటే వాటిపైన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి కదా, రెయిన్, బికాస్ ఆఫ్ ద రెయిన్ అవి లోపలికి వెళ్ళి మనకు ప్రాబ్లం చేస్తాయి. అలాంటి ప్రాబ్లమ్ని నివారించడానికి ఈ ఇంగువ పనిచేస్తుంది అనమాట. సో టుడే ఈజ్ ఫస్ట్ స్టార్టింగ్ డే కదా, అందుకని ఈరోజు ఈ ఇంగువని తినాలా. దీన్ని కళ్ళకద్దుకొని దేవుడా సలగ చూడు. అది కళ్ళకు తగలకుండా. సో ఈరోజు మృగశిర కార్తీ వల్ల అదనమాట ఉపయోగం. ఓకే, So I also have to eat one now? Yes. Does it taste? Everybody in the house. This is for you.